కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్. సమాచారం లీక్ అవడంపై సీఎం ఆగ్రహం. ఇకపై కేబినెట్ సమాచారం లీక్ అయితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఉనికి కోసం దిగజారుడు రాజకీయాలు చేయొద్దు. తమ్మినేని సీతారాం మంత్రి అచ్చెన్నాయుడుపై తమ్మినేని సీతారాం ఫైర్. ఎర్రన్నాయుడు మరణం వెనక నీ హస్తం లేదా అని ప్రశ్న. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం తప్పదంటూ వార్నింగ్. కేసీఆర్ని కలిసిన జీవన్ రెడ్డి ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో లంచ్ మీటింగ్కు హాజరు. సమావేశం అనంతరం బీఆర్ఎస్లో చేరిక తేదీని ప్రకటించే అవకాశం. వనపర్తి జిల్లా అమరచింతలో ఉద్రిక్తత. ఎంపీ డీకే అరుణ కార్యక్రమాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. మంత్రి వాకటి శంకుస్థాపన చేసిన పనులకు మళ్లీ అరుణ శంకుస్థాపన చేసే ప్రయత్నం. అడ్డుకున్న హస్తం శ్రేణులు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. ఈ నెల 27న టీడీపీ మహానాడు నిర్వహణ. స్థల పరిశీలనలో టీడీపీ నేతలు. 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు కార్యక్రమం. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమం. తమ సమస్యలను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో విన్నవించుకున్న ప్రజలు. పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో భారీగా పంట నష్టం. అకాల వర్షానికి దెబ్బతిన్న వరి, మొక్కజొన్న. కళ్యాల్లో తడిసి ముద్దైన మిర్చి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్. సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్న అమిత్ షా. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.